ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారాన్ని శుభాకాంక్ష అందరికీ. మరి బాబా చెప్తారు,
मीठे बच्चे, बाप की याद में रहना ये बहुत मीठी मिठाई है जो दूसरों को भी बांटते रहो, अर्थात अलग और बे का परिचय देते रहो. అంటే బాబా చెప్తారు మీఠే బచ్చే. శివ బాబా తలంపు చేసేది చాలా చాలా మధురమైన స్వీట్ మిఠాయి. ఇది అందరికీ కూడా పంచాలి. ఈ మిఠాయి అంటే అలఫ్ మరి బే పరిచయం అందరికీ ఇస్తూ ఉండాలి. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, स्थाई याद में रहने की सहज विधि क्या है? అంటే స్థిరంగా మన తలంపు ఉండాలంటే దాని సహజమైన విధానం ఏమి? स्थाई याद में रहना है तो देह सहित जो भी संबंध है उन सबको भूलो. चलते फिरते उठते बैठते याद में रहने का अभ्यास करो. अगर योग में बैठते लाल बत्ती भी याद आई तो योग टूट जाएगा. स्थायी याद में रह नहीं सकते हैं. जो कहते हैं कोई खास बैठकर योग कराए तो उनका भी योग नहीं लग सकता है. అంటే బాగా చెప్తారు యోగం స్థిరంగా ఉండాలంటే దేహ సహితంగా దేహానికి సంబంధం ఏమంతా ఉందో అన్నీ మర్చిపోవాలి. సదా అభ్యాసం చేయాలి. నడుస్తూ తిరుగుతూ కూర్చుంటేను లేస్తేను బాబా తలంపులో ఉండేదానికి పూర్తి అభ్యాసం చేయాలి. ఒకవేళ యోగాల్లో కూర్చునేటప్పుడు ఎందుకు రెడ్ లైట్ వేయలేదేనా అనుకుంటే కూడా యోగం కట్ అయిపోతుంది. స్థిరంగా తలంపు ఉండదు. మరి కొందరు మరి చెప్తారు నన్ను యోగంలో కూర్చోపెట్టండి, దృష్టి ఇవ్వండి. వాళ్ళది కూడా యోగం సరిగ్గా ఉండదు. అంటే యోగా అంటే అర్థం ఏమి? బాబా తలంపు తప్ప వేరే ఏ తలంపు రాకూడదు మధ్యలో. వేరే ఏదైనా తలంపు వచ్చిందంటే యోగం కట్ అయిపోతుంది. నిరంతర తలంపు చేసానికి అభ్యాసం చేయాలి. మరి పాట రాత్కే రాహి తక్మత్ జాన, రాత్రిలో పోయే యాత్రికులు అలసిపోవద్దు అని చెప్పే పాట. ఓం శాంతి. अभी ये हुई योग की बात, क्योंकि अभी है रात. रात कहा जाता है कलयुग को, दिन कहा जाता है सतयुग को. तुम अभी कलयुग रूपी रात से सतयुगी दिन में जाते हो, इसलिए रात को भूल दिन को याद करो. नरक को बुद्धि से हटाओ. तो बुद्धि कहती है बरोबर ये नरक है, और किसी की बुद्धि में बुद्धि नहीं कहती है. बुद्धि है आत्मा में. आत्मा अभी जान गई है कि बाबा आया है रात से दिन में ले जाने. బాబా చెప్తారు ఈ పాట రాత్రిలో పోయే యాత్రికులు అలసిపోవద్దు అట్లా అని. ఇది యోగా అంటే యాత్ర అంటే ఇక్కడ ఏమి బాబా తలంపు చేసే యోగాలా ఉండాలి సదా. ఇప్పుడు ఇది రాత్రి అంటే కలియుగం, పగలంటే సత్యుగం. మనం ఇప్పుడు కలియుగ రూపి రాత్రిలా ఉండి సత్యుగానికి పోవాలి, పగల్లా పోవాలి. అందుకే బాబా చెప్తారు రాత్రిలో ఇప్పుడు మీరు ఉన్నారంటే నిరంతరంగా బాబా తలంపు చేస్తూ ఉండండి, మర్చిపోకుండా బాబా తలంపు చేస్తూ ఉండండి అని చెప్తారు బాబా. ఎందుకంటే బుద్ధి ఇక్కడి నుంచి తీసేయాలి. కలియుగం నుంచి బుద్ధి నుంచి చెప్తుంది ఇది నరకం ఇప్పుడు అట్లా. వేరే ఎవరు బుద్ధిలో ఇది లేదు, ఇది నరకం అట్లా అని.
సో బుద్ధి ఎక్కడ ఉంది? బుద్ధి ఆత్మలో ఉంటుంది. ఆత్మకి ఇప్పుడు అన్ని విషయాలు అర్థమైంది. బాబా వచ్చినారు రాత్రి నుంచి పగల్లా తీసుకుపోయేదానికి. ఇది కూడా మీ బుద్ధిలో ఉందా లేదా? రాత్రి నుంచి పగల్లా పోయేది. तो बाबा చెప్తారు, हे आत्माएं, तुमको जाना है स्वर्ग में, परंतु पहले शांति धाम में जाकर फिर स्वर्ग में आना है. తండ్రి చెప్తారు, హే ఆత్మ, మీరు ఇప్పుడు స్వర్గానికి పోవాలి. అయితే స్వర్గానికి పోయింది ముందు శాంతిధామ్ పోవాలి. శాంతిధామ్ పోయిన తర్వాతనే స్వర్గానికి పోవచ్చు. गोया तुम योगी हो, पहले घर के पीछे राजधानी के సమాన యోగిలు. ఏం యోగిలు? ఇంటి తలంపు చేసే యోగిలు, తర్వాత రాజధానిలో పోయే యోగిలు. ఇది రెండు ఒక్కోసారి యోగం. ఇప్పుడు మృత్యులోకం అంటే రాత్రి పూర్తి అయిపోతుంది. ఇప్పుడు మనం పోవాలి పగల్లో. దీనికోసమే ఇది ఈశ్వరీయ యోగం చెప్తారు. ఈశ్వరీయ యోగం చేస్తూ ఉండాలి. ఈశ్వర్ నిరాకార్ మనకు యోగా నేర్పిస్తూ ఉన్నారు. అంటే మన ఆత్మకి పరమాత్మ దగ్గర ఎంగేజ్మెంట్ అయింది. సదా బుద్ధిని ఎంగేజ్ చేయాలి బాబా పైన. ఇది రూహాని అంటే ఆత్మిక యోగం. వాళ్ళు చేసేది లౌకికంగా శారీరక యోగం. అయితే శారీరక యోగంతో పరమాత్మ మిలన ఎక్కడ అవుతుంది? तुम बच्चों को एक जगह बैठ योग नहीं लगाना, वो तो मनुष्य जैसे कूद बैठते हैं, वैसे सबको बैठक सिखाते हैं. यहाँ तुमको बैठक नहीं सिखाई जाती है. हाँ, सभा में कायदे से बैठना है, बाकी योग में तो कैसे भी बैठे, चलते फिरते सोते भी योग लगाना है. आर्टिस्ट योग में रह कर के चित्र बना सकते हैं. शिव बाबा जिसे योग लगाते हैं उसका चित्र बनाते हैं. అంటే బాబా చెప్తారు, ఇక్కడ ఒక్క చోట్ల కూర్చొని యోగం చేసే మాట లేదు. మనుషులందరూ ఆసనాల్లో కూర్చుంటారు. ఆసనాలు నేర్పిస్తారా లేదా? ఎట్లా కూర్చోవాలి, ఎట్లా చేయాలని. ఇక్కడ మనకు ఆసనాలది మాట లేదు. ఇక్కడ నడుస్తూ తిరుగుతూ అన్ని పని చేసుకొని యోగం చేస్తూ ఉండాలి. అయితే క్లాస్లో కూర్చునేటప్పుడు చట్ట ప్రకారంగా డిసిప్లిన్ ఉండాలి. క్లాస్లో కూర్చునేప్పుడు బాగా కూర్చోవాలి. ఎట్లా అంటే అట్లా కూర్చోకూడదు క్లాస్లో. బాకీ యోగాని కోసం ఒక స్పెషల్ ఆసనం ఏముంది? నడుస్తూ తిరుగుతూ పడుకొని కూడా యోగం చేయొచ్చు. ఆర్టిస్ట్ ఇప్పుడు బాగా యోగం చేస్తే చిత్రాలు కూడా చాలా బాగా చేయొచ్చు. యోగయుక్తంగా ఉండే ఆర్టిస్ట్ మంచి చిత్రాలు కూడా చేస్తారు. శివ్ బాబా जिससे योग लगाते हैं उसका चित्र बनाते हैं. అంటే శివ్ బాబా పైన మన యోగం చేస్తాం కదా, సో బాబా చిత్రం చేస్తారు. చాలా బాగా వస్తుంది యోగయుక్తంగా ఉండి చేస్తే. जानते हैं ये हमारा बाबा निराकार है. दुनिया परंधाम में निराकारी दुनिया परंधाम में रहते हैं. అంటే ఆర్టిస్ట్ శివ బాబా చిత్రాన్ని బాబా తలంపులా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇట్లా తెలుసు కదా, బాబా మన తండ్రి నిరాకారి ప్రపంచం అంటే పరంధాంలో ఉంటారు. అట్లా స్మృతిలో ఉండాలి. హమ్ భీ వహాంకే రహవాసి హై, మనం కూడా అక్కడ ఉండేవాళ్ళు. తో హమ్ ఆత్మాओं को जाना है, ये బుద్ధి में चलते फिरते रहना चाहिए. అంటే ఇప్పుడు మన ఆత్మనే పరంధాం పోవాలి.
నడుస్తూ తిరుగుతూ ఇది సదా బుద్ధిలో ఉండాలి, నేను ఆత్మ పరంధాम పోవాలి అట్లా అని. ऐसे नहीं कि मुझे तपस्या में बिठाओ, योग कराओ, ये कहना रॉन्ग है. బుద్ధు ऐसा कहते हैं. బాగా చెప్తారు. ఇట్లా కూడా చెప్పకూడదు. నన్ను తపస్యాలు కూర్చోపెట్టండి, యోగం చేయించండి. మొద్దులు ఇట్లా చెప్తారు. మొద్దు బిడ్డ లౌకిక తండ్రి తలంపు చేసేప్పుడు ఇట్లా చెప్తాడా ఏం? స్పెషల్గా నన్ను కూర్చోపెట్టండి తండ్రి తలంపు చేసానికి ఎట్లా అని. తండ్రి దగ్గర సంబంధం వచ్చేస్తుందా లేదా? సంబంధం వస్తే మరి తలంపు చేసేలా బాబా బాబా అని చెప్తూ ఉంటారు. లౌకిక బిడ్డలు మర్చిపోరు. తండ్రి నాయనా నాయనా అని పిలుస్తూ ఉంటారా లేదా? వాళ్ళకి ఎవరైనా నేర్పిస్తారా ఎట్లా యోగం చేసేది? లౌకిక బిడ్డలు. ఇక్కడ మరి శివబాబా చెప్తారు, మీరు చిన్న బిడ్డలు అంటే లౌకిక తండ్రిని చిన్న బిడ్డలు ఎక్కువ తలంపు చేస్తారు. మనం కూడా బాబా బిడ్డలు తలంపు చేస్తూ ఉండాలి. తండ్రి సంబంధంతో తలంపు చేయాలి. मुख चलता ही रहता है, यहाँ पारलौकिक बाप को क्यों भूल जाते हैं? చిన్న పిల్లలు వాళ్ళ నాయన పిలుస్తూనే ఉంటారు. ఎప్పుడు సంబంధం వచ్చేస్తుంది. ఇక్కడ మరి పారలౌకిక తండ్రిని ఎందుకు మర్చిపోవాలి? బుద్ధి యోగం క్యూ టూట్ పడతా హై, ఎందుకోసం బుద్ధి యోగం కట్ అయిపోతుంది బాబా దగ్గర ఉండి. ముఖ్సే బాబా బాబా कहना भी नहीं है, నోటి నుంచి అట్లా పిలిచేది అవసరం లేదు బాబా బాబా అట్లా అని బేబీస్ లాగా. आत्मा जानती है बाप को याद करना है. अगर काश बैठने की आदत है तो योग सिद्ध नहीं हो सकता है. అంటే ఆత్మ తెలుసు కదా బాబా తలంపు చేయాలని. ఒక చోట్లోనే కూర్చొని తలంపు చేసే అలవాటు ఉంటే యోగం సిద్ధి కాదు. అందుకే ఇది ఈశ్వరీయ యోగం. స్వయం ఈశ్వర్ వచ్చి నేర్పిస్తున్నారు. యోగేశ్వర్ నడుస్తూ తిరుగుతూ భోజనం చేసుకొని అన్ని పని చేసుకొని కూడా బాబా తలంపు చేస్తూ ఉండాలి. యోగేశ్వర్ శివ బాబా వాళ్ళ తలంపు చేయాలి. तुमको ईश्वर ने योग सिखाया तो मुझ बाप को याद करो. ఈశ్వర్ స్వయం వచ్చి మనకు యోగా నేర్పించారు. చెప్తారు, నేను మీ తండ్రి, నా తలంపు చేస్తూ ఉండండి. ऐसे नहीं जब मुझे दीदी योग में बिठाएंगी तो मज़ा आता है, उनका योग कभी स्थायी नहीं रह सकता है. ఇట్లా చెప్పకూడదు. ఇక్కడ ఉండే టీచర్ నాకు యోగం చేయిస్తే బాగా వస్తుంది నాకు యోగం, అది స్థిరంగా ఉండే యోగం కాదు. మనమే బాబా దగ్గర సంబంధం పెట్టుకొని తలంపు చేస్తూ ఉండాలి. समझो हार्ट फेल की तकलीफ़ हो जाती है तो उस समय कोई योग में बिठाएंगे क्या? ఇప్పుడు హార్ట్ అటాక్ అయింది అనుకోండి, ఆ సమయంలో ఎవరైనా యోగాల్లో కూర్చోపెడతారా? అప్పుడు బుద్ధి ఏమి అవుతుంది? అప్పుడు కూడా తలంపు చేయాలనా లేదా బాబా దగ్గర? సో ఇట్లా కూర్చొని వేరే వాళ్ళ ఆధారంతో యోగం చేసేది అంటే అది స్థిరత లేదు. మనుషులు ఏం యోగా నేర్పిస్తారో అది తప్పు. యోగి కోయి బీ ఇస్ దునియా మే నహీ. ఈ ప్రపంచంలో యోగి ఎవరు లేదు. బాబా వచ్చి ఎవరెవరికి నేర్పించినారో వాళ్ళే యోగిలు. यूं तो किसको भी याद करो तो वो योग हुआ. యోగా అంటే సంబంధంతో తలంపు చేసేది. లౌకికలో ఎంతమందిని సంబంధంతో తలంపు చేస్తూ ఉంటారు. అది కూడా యోగా అనే అర్థం, కానీ రియల్ యోగా అది కాదు. యోగా ఆమ్ అచ్చా లగ్తా హై తో ఉసే యోగ లగాతే. ఇప్పుడు మామిడి పండు బాగుంది అనుకోండి, మళ్ళీ బుద్ధి పోతుంది, ఇంకొకసారి తినాలి, అది కూడా యోగం. బుద్ధి పోయింది తలంపు చేసేది. तो लाल बत्ती अच्छी लगती है तो वो भी याद आएगा, तो उसको भी योग हुआ. అంటే
రెడ్ లైట్ వేయలేదే యోగా చేసేటప్పుడు, రెడ్ లైట్ బాగుంటుంది అట్లా అనుకుంటే కూడా లైట్ పైన యోగం అయిపోయింది. బాబా పైన యోగం కాదు, లైట్ పైన యోగం పోయింది. అంటే ఎక్కడెక్కడ బుద్ధి పోతుందో అది కూడా ఒక రకమైన యోగం, కానీ అది యథార్థ యోగం లేదు, తలంపు లేదు. परंतु यहाँ तो देह सहित देह के जो भी संबंध है उन सबको भूल मुझ एक के साथ योग लगाओ, तभी तुम्हारा कल्याण होगा और तुम विकर्माजीत बन जाएंगे. అయితే దేహ సహితంగా దేహాన్ని సర్వసంబంధం మర్చిపోయి బాబా ఒక్కరు తలంపుది చేసేది యోగం. దాంట్లోనే మన కళ్యాణం ఉంది. మళ్ళీ మన వికర్మ జీత్ అయిపోతాం. बाप ही आकर के सदगति का रास्ता बताते हैं. बाप के बिगर कोई तो सदगति दे नहीं सकते हैं. తండ్రియే వచ్చి మనకు సద్గతిది దారి చూపిస్తారు. తండ్రి తప్ప వేరే ఎవరు సద్గతి ఇచ్చేదానికే లేదు. బాకీ సబ్ హై దుర్గతి కా రాస్తా బతానే వాళ్ళే. మిగతా వాళ్ళు అందరూ दुर्गति दारी चुप्पे वाले. स्वर्ग कहा जाता है सदगति को, और मुक्ति धाम जहाँ आत्माएं रहती है वो है घर. అంటే స్వర్గం అంటే సద్గతి అని అర్థం. బాకీ ముక్తిధాం అంటే ఆత్మలు ఉండే ఇల్లు. ఆత్మలు ఎక్కడ ఉంటుందో అది దాని ఇల్లు मुक्तिधाम. इस समय सभी को दुर्गति में पहुंचाने वाला मनुष्य मात्र है. निराकार बाप आकर के सद्गति देते हैं. फिर आधा कल्प हम सद्गति में रहते तो वहाँ भगवान से मिलने वा मुक्ति जीवन मुक्ति पाने की दर दर भटकने की नहीं है, भटकते नहीं है. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు అందరూ దుర్గతిలోనే ఉన్నారు. దుర్గతిలో ఎవరు తీసుకుపోయేది? మనిషి మాత్రం దుర్గతిలో తీసుకొని పోతుంది. నిరాకార్ తండ్రి వచ్చి మనకి ఇప్పుడు సద్గతి ఇస్తారు. అలా అర్ధకల్పం సద్గతిలో పోదామని. అక్కడ సతయుగంలో మరి భగవాన్ మిలన్ చేసేది ముక్తి జీవన్ ముక్తి కోసం అక్కడ ఇక్కడ తిరిగేది మాటనే లేదు. మనం ఎక్కడ ఏం చేయం, సతయుగంలో హాయిగా ఉంటాం. तो जब रावण राज्य शुरू होता है तभी धर धर ढूंढना शुरू करते हैं, क्योंकि हम गिरने लग पड़ते हैं ना. भक्ति को भी शुरू होना ही है. तुम जानते हो अभी हम शरीर को छोड़ फिर शिवालय में जाएंगे. అంటే సత్యుగంలో అక్కడ ఇక్కడ తిరిగే మాటలే భగవాన్ కోసం. రావణ రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే మనం ఇక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. పరమాత్మ వెతికేది స్టార్ట్ అయ్యి ఎందుకంటే అప్పటి నుంచి కింద పడుతూ ఉంటాం. భక్తి కూడా ఆరంభం కావాల్సిందే డ్రామా అనుసారంగా. ఇప్పుడు మనకు అర్థమైంది, మన ఈ శరీరం వదిలేసి మళ్ళీ శివాలయముకు పోదాం. సత్యుగం బేహద్దు శివాలయం. ఈ సమయంలో వేశ్యాలయగా ఉంది ఇప్పుడు మొత్తం ప్రపంచం. ఏ బాతే యాద్ కర్నీ పడుతుంది. మనకి ఇదంతా బుద్ధిలో ఉండాలి. ఇది వేశ్యాలయం, మరి మన శివాలయం పోదాం. शिव बाबा तलंपु చేస్తూ ఉండాలి. शिव बाबा को याद नहीं करेंगे तो वो योगी नहीं भोगी ठहरा. शिव बाबा తలంపు చేయలేదంటే వాళ్ళు యోగి కాదు, వాళ్ళు భోగి అని అర్థం. అంటే ఎవరికి యోగం లేదు, వాళ్ళు భోగి అని అర్థం. तुम किसको सुनने के लिए कहते हो तो कहते हैं हम 2 वचन सुनेंगे. अभी 2 वचन तो बहुत नामी ग्रामी हैं.
मानमना भव मध्याजी भव, मुझे याद करो और वर्षे को याद करो, ये 2 వచనం से ही జీవన్ ముక్తి మిల్తీ హై. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్తాం వచ్చి వినండి ఎట్లా అని, సరే వాళ్ళు చెప్తారు అంటే మనం 2 వచనాలు చెప్తాం వినండి అని చెప్తాం. ఆ 2 వచనాలు చాలా ఫేమస్, ఆ 2 వచనాలే ప్రసిద్ధ వచనాలు. ఒకటి మన్మనా భవ, ఒకటి మధ్యాజీ భవ. మన్మనా భవ అంటే నా తలంపు చేయండి, మధ్యాజీ భవ అంటే ఆస్తి తలంపు చేయండి అర్థం. ఈ 2 వచనాల్లోనే మనకు ముక్తి, జీవన్ ముక్తి దొరుకుతుంది. पाप कहते हैं मुझे याद करो तो निरोगी बनेंगे और चक्र को याद करेंगे तो धनवान बनेंगे. 2 वचन से तुम एवर हेल्दी एवर वेल्दी बन जाते हो. अगर राइट बात है तो उस पर चलना पड़े, नहीं तो समझेंगे बुद्धू है. మరి బావ చెప్తారు, మీరు నా తలంపు చేస్తే నిరోగి అయిపోతారు, చక్రాన్ని తలంపు చేస్తే చక్రవర్తి రాజా అంటే ధనవాన్ అయిపోతారు. ఈ 2 వచనాలతో మీరు సదా సంపత్తి వాన్, సదా ఆరోగ్యం వాన్ అయిపోతారు. ఒకవేళ ఇది రైట్ అని అనిపిస్తుందంటే దీని ప్రకారం నడుచుకోవాలి కదా, లేదంటే మొద్దు అని అర్థం. అలఫ్ ఔర్ బే ఏ 2 వచన్, అలఫ్ ఔర్ బే ఇది 2 వచనాలు. ఎంత బాగుంది బాబు చెప్తారు. అలఫ్ అల్లా, बे हुई रचना, बाप है अल्लाह, बे है बादशाही. तुम्हारे में कोई तो बादशाही, तुम्हारे में कोई को बादशाही मिलती है और कोई प्रजा में जाते हैं. బాగా చెప్తారు. అల్లా, అల్లఫ్ అంటే అల్లా, బే అంటే రచన అంటే బాద్షా అంటే రాజ్యం అని అర్థం. ఇక్కడ మన బాబా బిడ్డలందరూ ఉన్నాం. కొందరికి రాజ్యం దొరుకుతుంది, మరి కొందరు ప్రజల్లో వెళ్ళిపోతారు. तुम बच्चों को पोता में रखना चाहिए कि सारे दिन में कितना समय बाप को और वर्षे को याद किया. ये श्रीमत बाप ही देते हैं, आत्माओं को बाप सिखाते हैं. मनुष्य धन के लिए कितना माता मारते. धन तो ब्रह्मा के पास बहुत था. जब देखा कि आलफ मिला, बादशाह आलफ से बादशाही मिलती है तो धन क्या करेंगे, क्यों न सब कुछ आलफ अल्लाह के हवाले कर बादशाही लेवे. అంటే బాబా చెప్తారు, మీరు అకౌంట్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. రోజంతా ఎంత తలంపు చేసినారు, బాబా తలంపు ఎంత ఆస్తి తలంపు చేసినారు రాసుకోవాలి. శ్రీమతం బాబా ఇస్తారు కదా, తండ్రి దగ్గర ఉండే మనకు శ్రీమతం దొరుకుతుంది. సో ఆత్మలకు తండ్రి నేర్పిస్తారు. మనుషులందరూ ధనాని కోసం ఎంత ప్రయత్నం చేస్తారు. ధనం బ్రహ్మ బాబా దగ్గర ఎంత ఎక్కువ ఉండింది. అయితే చూసినారు, అల్లా దగ్గర ఉండి మనకు రాజ్యం దొరికేటప్పుడు ఈ ధనం అంతా ఏం చేసేది, ఎందుకు నేను అల్లా సేవార్థంగా యూజ్ చేయకూడదు అని శివబాబా కోసం అన్ని అర్పణ చేసేసారు రాజ్యం తీసుకునే దానికోసం. बाबा ने इस पर एक गीत भी बनाया. अलग को अल्लाह मिला, बे को मिली बादशाह. उसी समय बुद्धि में आया कि हमको तो विष्णु चतुर्भुज बनना है, हम इस धन को क्या करेंगे. बस बाबा ने बुद्धि का ताला खोल दिया. ये साकार बाबा धन कमाने में बिजी था. जब राजाई मिलती है तो गदाई का काम क्यों करे. బాబా చెప్తారు, బాబా ఒక పాట తయారు చేస్తున్నారు బ్రహ్మ బాబా. ఆలత్కు అల్లా మిలా, బేకో మిలి బాద్షా అంటే నాకు పరమాత్మ దొరికినారు, మరి రాజ్యం దొరుకుతుంది. ఈ సమయంలో బుద్ధిలో బాబాకు వచ్చేసింది, నేను చతుర్భుజ విష్ణు అవుతాను. సో ఈ దానం అంతా ఏం చేసేది.
సో బాబా బుద్ధి తాళం తెరిచేశారు. ఈ ధనమంతా శివబాబా కార్యార్థంగా యూస్ చేశాను. సో బ్రహ్మ బాబా చూశారు, సాకార్ బాబా ధనం ఎంత సంపాదన చేసే దాంట్లో బిజీగా ఉంటుంది. అయితే ఎప్పుడు రాజ్యం దొరుకుతుంది అని అర్థమైందో అప్పుడు బాబా అనుకున్నారు, ఇదంతా గాడిదలాగా చేసే పని ఎందుకు చేయాలి. ఫిర్ బాబా భూక్తో నెయ్యి మరానా. అయితే లాస్ట్ వరకు బాబా ఏమి ఆకలితో ఏమి చనిపోలే కదా, బెగర్ కాలేదు, తినేదానికి ఏమీ లేకుండా పోలేదు. బాబా సదా శివ్ బాబా పాలన చేశారు. बाबा के पास जो आता है उसकी बहुत अच्छी पालना भी होती है. బాబా దగ్గర ఎవరు వచ్చినారో వాళ్ళది మంచి పాలన కూడా అవుతూ ఉంది. అదన్నీ వదిలేసి వస్తే ఏమి తినేదానికి లేకుండా పోదు. బాబా లాస్ట్ వరకు బాగా పాలన చేస్తారు. घर में भूख मरते होंगे, यहाँ तो जो श्रीमत पर चलते हैं उनको बाबा भी बहुत अच्छी मदद करते हैं. లౌకికంలో ఇంట్లో చాలామందికి భోజనం లేకుండా పోవచ్చు. అయితే ఇక్కడ అట్లా కాదు, ఎవరు శ్రీమతిలో నడుచుకుంటారు బాబా వాళ్ళకు చాలా సహయోగం ఇచ్చి బాగా చూసుకుంటారు. तो बाबा कहते हैं सबको रास्ता बताओ कि बेहद का बाप को याद करो और चक्र की नॉलेज को भी याद करो तो तुम्हारा बेड़ा पार हो जाएगा. బాబా మనకు చెప్తారు, అందరికీ దారి చూపించండి, తండ్రి తలంపు చేయండి, మరి చక్రాన్ని జ్ఞానం బుద్ధిలో పెట్టుకోండి, అప్పుడు మీ బోట్ క్రాస్ అయిపోతుంది దుఃఖం నుంచి సుఖానికి. కివయా ఆయా హై బేడా పార్ కర్ని. నావికుడు వచ్చినారు మన బోటును క్రాస్ చేయించేదానికి, అంటే కలియుగ నుంచి సత్యుగం. तो तभी तो गाते हैं पति पावन किवाया, परंतु याद किसको करना है ये पता नहीं. అంటే భగవాన్ ఒకప్పుడు ఇది పని చేసినారు, మన బోటు జీవన్ రూపీ బోటుని దుఃఖదాం నుంచి సుఖదాం తీసుకుపోయినారు. అందుకే అందరూ పాట పాడి పతి పావన్ చెప్పేసి కివై నావికుడు అని చెప్పి పిలుస్తారు. అయితే ఎవరిన తలంపు చేసేది తెలియలేదు, నావికుడు ఎవరు పతి పావన్ ఎవరు తెలియలేదు. ఎందుకంటే సర్వవ్యాపి అని చెప్పేశారు, అందుకే ఆ పరమాత్మ ఎవరు తెలియలేదు. तो एक ही शिव के चित्र को कहते हैं भगवान. फिर लक्ष्मी नारायण ब्रह्मा विष्णु शंकर को भगवान क्यों कहते हैं. अगर सभी बाप बन जाए तो वर्षा कौन देगा. అంటే ఒక్క చిత్రం చాలు, శివబాబా చిత్రం. శివబాబాని భగవాన్ వాళ్ళ తలంపు చేయాలమ్మా. మరి లక్ష్మీనారాయణ బ్రహ్మ విష్ణు శంకర్ వీళ్ళందరినీ భగవాన్ ఎందుకు చెప్పేది. ఒకవేళ వీళ్ళందరూ భగవాన్ అంటే ఎవరు మనకు ఆస్తి ఇచ్చేవాళ్ళు. సర్వవ్యాపి అని చెప్పినా కూడా ఎవరు ఆస్తి ఇస్తారు, తీసుకునే వాళ్ళు లేదు, ఇచ్చేవాళ్ళు లేదు. సర్వవ్యాపి అంటే लिखा हुआ है ब्रह्मा द्वारा स्थापना ऊपर में शिव खड़ा है. అంటే బ్రహ్మ ద్వారా స్థాపన అని గాయన ఉంది కదా, మరి బ్రహ్మ పైన శివ బాబా ఉన్నారు. शिव बाबा ब्रह्मा द्वारा देवता बनाते हैं, तो ब्रह्मा भी देवता बनेगा. ये काम एक बाप का है. అంటే శివ బాబా బ్రహ్మ ద్వారా మన అందరిని దేవత చేస్తారంటే బ్రహ్మ కూడా దేవత అవుతారు కదా. ఈ పని ఒక్క శివ బాబాదే, వేరే ఎవరిది లేదు. तो उनकी ही महिमा है. एक ओंकार निराकार अकाल मूर्त. आत्मा अकाल मूर्त होती है, उसको काल नहीं खाता है. అంటే శివ బాబాదే మహిమ ఏక్ ఓంకార్ నిరాకార్ అకాల్ మూరత్ సత్నామ్ ఇట్లా అంతా చెప్తారు. ఆత్మ అకాల్ మూరత్ అంటే చావు లేదు, వాస్తవంగా ఆత్మకు చావు లేదు, అవినాశ్.
तो बाप भी अकाल मूर्त है, శివ బాబా కూడా అకాల్ మూరత్. అంటే శివ బాబాకు చావు ఇక్కడ ఉంటుంది, సదా ఉంటారు. अविनाशी बाबा. तो शरीर तो सबके ख़त्म हो जाता है, आत्मा को कभी काल नहीं खाता है. శరీరం ఏమో అందరిది వినాశమైపోతుంది, ఆత్మ ఎప్పుడు వినాశం కాదు, ఆత్మ సదా ఉంటుంది. वहाँ अकाली मृत्यु कभी होता नहीं. सत्युगंలో ఎప్పుడు अकाली मृत्युवे కాదు. समझते हमको एक शरीर छोड़ दूसरा लेना. स्वर्ग में है तो ज़रूर पुनर्जन्म भी स्वर्ग में ही होगा. यहाँ तो सब नरकवासी है. అంటే ఆత్మ ఎప్పుడు వినాశం కాదు, అది అకాల మృత్యుని అకాల మూరత్తుని చెప్తారు. అకాలీ మూరత్, అవినాశి. అది స్వర్గంలో ఎప్పుడు ఇట్లా అనుకోరు, చనిపోయినా అక్కడ ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటాను ఉంటాం. స్వర్గంలో కూడా పునర్జన్మ ఉంటుంది, స్వర్గంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇది నరకవాసి, ఇక్కడ నరకవాసి అయినారు. కలియుగ చెప్తారు, कहते हैं फलाना स्वर्ग पधारा तो ज़रूर नरक में था. స్వర్గానికి పోయినారు అని ఇక్కడ చెప్తారు. అంటే ఎక్కడి నుంచి పోయినారు? నరకం నుంచే కదా. సత్యుగంలో అట్లా మాటలు ఉండదు. तो इतनी सहज बात भी समझते नहीं, సన్యాసి भी नहीं समझते हैं. ఇది ఎంత ఈజీ మాట అర్థం చేసుకునేది, అయినా అర్థమే కాలేదు, సన్యాసులకు కూడా అర్థం కాలేదు ఈ పాయింట్. तो वो तो ज्योति ज्योत समाया कह देते. भारतवासी भगत भगवान को याद करते हैं. అంటే మనుషులు సన్యాసి అనుకుంటారు జ్యోతి పోయి జ్యోతిలో లీనమైపోయింది. అయితే భారతవాసీలు భక్తే భగవాన్ తలంపు చేస్తారు, గృహస్థులు భక్తి చేస్తారు. ఎందుకంటే గృహస్థి ప్రవృత్తి మార్గం వాళ్ళు భక్తి చేస్తారు. సన్యాసులు తత్వజ్ఞానిలు, వాళ్ళు తత్వాన్ని తలంపు చేస్తారు. తత్వం పైన యోగం ఉంటుంది, దాంట్లో లీనమైపోవాలి అనుకుంటారు. అయితే ఆత్మని వినాశం చేసేస్తున్నారు అనుకుంటారు. అయితే వాస్తవంగా ఆత్మ వినాశం కాదు, వాళ్ళు చెప్పే మాట అట్లా ఉంది. అవినాశి ఆత్మ దానిది అంతే అయిపోయింది, లీనమైపోతే ఏముంది. సత్యం ఎప్పుడు వాళ్ళు చెప్పేదానికి లేదు, వాళ్ళకు సత్యం ఏమీ తెలియదు. సత్యం చెప్పేది ఒక్క శివబాబా మాత్రమే, పరమాత్మ మాత్రమే సత్యం. మనకు సత్యంగా అన్నీ నేర్పిస్తారు. మీకు ఇప్పుడు సత్యాన్ని సంఘం దొరికింది, మిగతా వాళ్ళందరూ అసత్యం, వాళ్ళది असत्य संग. कलयुग में सत्य बोलने वाला कोई मनुष्य होता ही नहीं. కలియుగంలో సత్యంగా చెప్పే వాళ్ళు ఎవరూ లేదు మనుషులు. रचयिता और रचना के बारे में कोई भी सत्य नहीं बोलते हैं. రచయిత మరి రచన పైన ఎవరూ సత్యంగా చెప్పలేదు, ఎవరూ సత్యత చెప్పేదానికి కాలేదు. बाप कहते हैं, अभी मैं तुमको सभी शास्त्रों का सार बताता हूँ. मुख्य जो गीता है उसमें भी परमपिता परमात्मा के नाम के बदले मनुष्य का नाम डाल दिया है. जबकि कृष्ण इस समय सांवरा है. अभी कृष्ण का ऐसे चित्र बनाए जो मनुष्य समझे. बाबा చెప్తారు, వాస్తవంగా వేదశాస్త్రాన్ని సారమంతం బాబా మనకు చెప్తారు. మరి గీత అనే కదా ముఖ్యం, దాంట్లో కూడా పరమాత్మకు బదులుగా మనిషి పేరు వేసేశారు, కృష్ణ పేరు. అయితే ఆ కృష్ణ ఈ సమయంలో నల్లగా ఉన్నారంటే పతిత అయిపోయినారు, సామర.
ఇప్పుడు కృష్ణ చిత్రాన్ని ఇట్లా చేయాలి, అప్పుడే అందరికీ అర్థమవుతుంది. डबल शेड देवे, एक तरफ सांवरा शेड, दूसरी तरफ गोरा शेड, तो शेड फिर उस पर समझाया जाए कि काम चिता पर बैठने से ऐसा काला बन जाता है, ज्ञान चिता पर बैठने से गोरा बन जाता है. అంటే కృష్ణ చిత్రం బాబా చెప్తారు ఈ విధంగా చేయాలి. ఒక సైడ్ నల్లగా ఒక సైడ్ తెల్లగా చేయాలి. మళ్ళీ మనుషులకు చెప్పాలి, కామ్ వికారంలో కూర్చుంటే ఇట్లా నల్లగా అయిపోతారు, జ్ఞాన చిత్తాలు కూర్చుంటే ఇట్లా తెల్లగా అయిపోతారు అని చెప్పాలి. तो निवृत्ति और प्रवृत्ति दोनों ही मार्ग दिखाना है. ఇంకొకటి నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం రెండు కూడా చూపించాలి. రెండు మార్గంది కూడా చిత్రం आयरन एज फिर गोल्डन एज बनती है, गोल्डन के बाद फिर सिल्वर कॉपर बनती. आत्मा कहती है पहले मैं काम चिता पर थी, अभी मैं ज्ञान चिता पर बैठी हूँ. अभी तुम बच्चे जानते हो हम पतित से परिस्तान बन रहे. అంటే ఐరన్ ఏజ్ నుంచి ఎట్లా గోల్డెన్ ఏజ్ అవుతుంది చూపించాలి. గోల్డెన్ ఏజ్ తర్వాత మరి సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్ వస్తుంది. అంటే వెండి యుగం, రాగి యుగం. ఆత్మ ఇప్పుడు చెప్తుంది నేను కామచిత్తాల కూర్చుంటే మొదట్లో, ఇప్పుడు నేను జ్ఞాన చిత్తాల కూర్చున్నాను. ఇప్పుడు నేను పతిత్ నుంచి పరిస్థాన్ పోతూ ఉన్నాను. योग में रह तुम कोई भी चीज़ बनाओ तो कभी खराब नहीं होगा. యోగయుక్తంగా ఉండి ఏమైనా చేస్తాం, మన వంట చేస్తాం, అది ఎప్పుడు చెడిపోదు. బుద్ధి ఠీక్ रहने से మదత్ మిల్తీ హై. బుద్ధి సరిగ్గా ఉంటే మనకు సహయోగం, బాబా సహయోగం దొరుకుతుంది. యోగయుక్తంగా ఉండాలి. लेकिन है मुश्किल. बाबा कहते हैं हम भी भूल जाते हैं, बहुत तिरकन बाजी है. బాబా చెప్తారు సదా బాబా తలంపే ఉండేది చాలా కష్టం. బ్రహ్మ బాబా చెప్తారు నేను కూడా మర్చిపోతాను. ఇది చాలా విచిత్ర మాట. బడా అచ్చా అభ్యాస్ చెయ్యి. చాలా ఎక్కువగా ఇక్కడ అభ్యాసం కావాలి. అంటే కాంప్లికేటెడ్ మాట ఇది, కాంప్లికేటెడ్గా ఉంటుంది. तो स्थाई याद ठहर नहीं सकती है, चलते फिरते याद में रहने का अभ्यास करना है. చాలామందికి స్థిరంగా తలంపు స్థిరత లేదు. నడుస్తూ తిరుగుతూ కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. బాబా తలంపులో ఉండేది. యాద్ తో కహా భీ కర్ సక్తే, యాద్ సే బల్ మిల్తా హై. బాబా తలంపులో ఉంటే మనకు శక్తి దొరుకుతుంది. ఎక్కడ ఉండే తలంపు చేయొచ్చు. ఈ సమయం సచ్చా యోగ్ కోయి భీ జాన్తే నహీ. అంటే సత్యమైన యోగం ఏమీ మనుషులకు తెలియదు. బాప్ కే సివాయ్ జో భీ యోగ్ लगाना సిఖాతే वो రాంగ్ है. శివబాబా తప్ప వేరే ఎవరైనా యోగం నేర్పిస్తే అది తప్ప. బాబా పైన మాత్రమే యోగం ఉండాలి. బాబా ఒకరే యోగం నేర్పించేసాది, मिगता नहीं योग रॉन्ग. भगवान ने जब योग सिखाया तो स्वर्ग बन गया. భగవాన్ వచ్చి ఎప్పుడు యోగా నేర్పించినారు అప్పుడు ఈ భూమి స్వర్గం అయిపోయింది. మనుష్యోं ने जब योग सिखाया तो स्वर्ग से नरक बन गया. మనుషులు ఎప్పుడు యోగా నేర్పించినారో అప్పుడు స్వర్గం నుంచి నరకం అయిపోయింది. భగవాన్ యోగా నేర్పించేటప్పుడు నరకం నుంచి స్వర్గం అయిపోతుంది. तो कोई भी उल्टी चलन थोड़ी चलते हैं तो बुद्धि का ताला बंद हो जाता है. మనం కొంచెం ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, మన బుద్ధి తాళం బంద్ అయిపోతుంది. 10-15 मिनट याद में रह नहीं सकते.
వాళ్ళు 10 నిమిషాలు కూడా బాబా తలంపు చేసానికి లేదు, అంత బుద్ధి తాళం పడిపోతుంది. नहीं तो बूढ़ियों के लिए, बच्चों के लिए, बीमार के लिए भी बहुत सहज. వాస్తవంగా ఈ యోగం చాలా ఈజీ. ముసలి వాళ్ళకైనా సరే, పిల్లలకైనా సరే, రోగిలకైనా సరే, అందరికీ ఈజీ ఈ యోగం. बहुत अच्छी మిఠాయి है, ఇది చాలా మంచి మిఠాయి, స్వీట్. बल गूंगा बहरा हो वो भी इशारे से समझ सकते हैं. కొందరు గుడ్డి వాళ్ళు, చెవిడు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇషారాతో అన్నీ తెలుసుకోవచ్చు. మూగ వాళ్ళు ఉంటారు, ఇషారాతో అన్నీ తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. బాప్కు యాద్ కరో తో ఏ వర్షా మిలేగా, వాళ్ళకు చెప్పాలి ఇషారాతో. బాబా తలంపు చేయండి, ఆస్తి దొరుకుతుంది. కోయి भी आए तो बोलो हम आपको रास्ता बताते हैं. बेहद का बाप स्वर्ग का रचयिता से स्वर्ग का सदा सुख का वर्षा कैसे मिलता है. అంటే ఎవరైనా వస్తే మనం చెప్పాలి, మేము మీకు దారి చూపిస్తాం. బేహద్ తండ్రి దగ్గర ఉండి ఎట్లా స్వర్గాన్ని ఆస్తి తీసుకునేది ఆ దారి. तो ये छोटी छोटी चिटकियाँ పరిచే బాంటే रहना चाहिए. ఈ చిన్న చిన్న పామ్లెట్స్ అంతా చేసేసి అందరికీ పంచాలి. दिल में बहुत उमंग रहना चाहिए. कोई भी धर्म वाला आए तो हम ऐसे समझाए. మన మనసులో చాలా ఉమంగ్, ఉత్సాహం ఉండాలి. ఏ ధర్మం వాళ్ళు వచ్చినా సరే మన వాళ్ళకి ఎట్లా చెప్పాలని ప్లాన్ వేసుకొని చెప్పాలి. బాప్ कहते हैं ये देह के सब धर्म छोड़ मुझे याद करो तो विकर्म विनाश होगा. తండ్రి మరి చెప్తారు అందరికీ, సర్వధర్మం వాళ్ళకి కూడా ఇది. ఎందుకంటే బాబా చెప్తారు, దేహని సర్వధర్మాన్ని మర్చిపోయి నా తలంపు చేస్తే వికర్మ వినాశం అవుతుంది. तुम मेरे पास चले जाएंगे, అప్పుడు మీరు నా దగ్గర వచ్చేస్తారు. पहले ये निश्चय करो, फिर दूसरी बात, तब तक आगे नहीं बढ़ना चाहिए. మొదటి మాట నిశ్చయం చేయించుకోవాలి. పరమాత్మ ఎవరు, పరమాత్మ తలంపు చేస్తే వికర్మ వినాశం అవుతుంది. ఇది నిశ్చయం చేసుకుంటేనే నెక్స్ట్ పాయింట్ చెప్పాలి, అప్పటి వరకు ముందు పోకూడదు. अपने को आत्मा समझ बाप को याद करो. ఫస్ట్ పాయింటే ఇది, స్వయం ఆత్మని అనుకొని తండ్రి తలంపు చేసేది. बस ये है सबसे फर्स्ट क्लास बात. सिर्फ 2 अक्षर अलफ और बे, बाप और वर्षा. ఎంత ఫస్ట్ క్లాస్ మాట ఇది. 2 అక్షరాలు అలఫ్ బే అంటే తండ్రి మరి ఆస్తి, చాలు. ఈ 2 తలంపులు చేస్తూ ఉంటే సరిపోతుంది. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार, अपना सब कुछ अलग के हवाले कर बेबादशाही लेनी है. पोता मेल रखना है कि बाप और वर्षे की कितने समय याद किए. అంటే మనం అలఫ్ మరి అంటే బాబా కోసం అన్నీ అర్పణ చేసి ఆ రాజ్యాన్ని తీసుకోవాలి, మరి అకౌంట్ పెట్టుకోవాలి. ఎంత సమయం తండ్రి మరి ఆస్తి తలంపు చేసినాం అట్లా. माले सेकेंड पॉइंट, कोई भी उल्टी चलन नहीं चलनी, स्थायी याद में रहने का अभ्यास करना है. ఏ ప్రకారమైన ఉల్టా పని చేయకూడదు, తప్పు చేయకూడదు. స్థిరంగా బాబా తలంపు చేసే అభ్యాసం చేయాలి. మరి वरदान, सर्वशक्तियों द्वारा हर कंप्लेंट को समाप्त कर कंप्लीट बनने वाली शक्तिशाली आत्मा भाव. అంటే సర్వశక్తుల ద్వారా ప్రతి కంప్లైంట్స్ని సమాప్తి చేసి కంప్లీట్ అయ్యేవాళ్ళు శక్తిశాలి ఆత్మాభావ.
अंदर में अगर कोई भी कमी है तो उसके कारण को समझ करके निवारण करो, क्योंकि माया का नियम है जो कमज़ोरी आप में होंगी उसी कमज़ोरी के द्वारा वो आपको माया जीत बनने नहीं देती है. అంటే బావ చెప్తారు, లోపల ఏమైనా వీక్నెస్ ఉంటే, లోపాలు ఉంటే దాన్ని అర్థం చేసుకొని నివారణ చేసుకోండి. దాని కారణం ఏమీ తెలుసుకొని నివారణ చేసుకోండి. ఎందుకంటే మాయది నియమం ఏమంటే మనలో ఉండే వీక్నెస్సే చూసి అది మన దగ్గర వస్తుంది. మరి మాయా జీత్ అయ్యేదానికే కాదు, అట్లా చేసేస్తుంది మాయ. ఆ వీక్నెస్ ద్వారానే మన అటాక్ చేస్తూ ఉంటుంది. माया उसी कमज़ोरी का लाभ लेंगी और अंत समय में भी वही कमज़ोरी धोखा देंगी. మాయా వీక్నెస్ ఆధారంలో దాని లాభం తీసుకుంటుంది. మన వీక్నెస్ ఆధారంలో మాయకు చాలా లాభం వచ్చేస్తుంది. మరి అంతిమ సమయంలో ఆ వీక్నెస్సే మనని మోసం చేస్తుంది. इसलिए सर्वशक्तियों का स्टॉक जमा कर शक्तिशाली आत्मा बनो और योग के प्रयोग द्वारा हर कंप्लेंट को समाप्त कर कंप्लीट बन जाओ. అందుకే బాబా చెప్తారు, సర్వశక్తులతో స్టాక్ను జమ చేసుకొని శక్తిశాలి ఆత్మ అయిపోవాలి. మరి యోగాని ప్రయోగం ద్వారా ప్రతి కంప్లైంట్స్ని కూడా సమాప్తి చేసి కంప్లీట్ అయిపోవాలి. यही స్లోగన్ యాద్ రహే, అబ్ నహీ తో కబ్ నహీ. ఇదే స్లోగన్ స్మృతిలో ఉండాలి. ఇప్పుడు లేదంటే ఎప్పుడు లేదు. సదా శక్తిని జమ చేసుకునేందుకు ఇదే టైం. మరి స్లోగన్ शांति और धैर्य की शक्ति से विघ्न को समाप्त करने वाली विघ्न विनाशक है. బాబా చెప్తారు, శాంతి మరి ధైర్య ఓర్పు ద్వారా శక్తి ద్వారా విఘ్నాల్ని సమాప్తి చేసే వాళ్ళే విఘ్న వినాశక్ ఆత్మాభావ్. సో విఘ్న వినాశక్ కావాలంటే శాంతి మరి ధైర్యత ఉండాలి, అంటే ఓర్పు ఉండాలి. ఓం శాంతి.
अर्पण हो